సత్కలవాహిని భక్తిరస సంగీత సంస్థలో ఘనంగా సత్యసాయిబాబా సత్య జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని సత్కలవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఏవి కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా సత్కలవాహిని నిర్వాహకులు ఏవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం కనుమూరి సీతారామస్వామి కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణుపారాయణలు, సత్యసాయిబాబా గీతాలు, వివిధ పూజలు, శాత దీపారాధన, సరస్వతి గాన సభ నిర్వహణలో చిన్నారులచే సంగీత గానం, అనంతరం సౌమ్య మల్లికార్జునరావు నిర్వహణలో నృత్యం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో సత్కలవాహిని నిర్వాహకులు ఏవి కృష్ణమాచార్యులు, దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్ని, నాట్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలకి లలిత, విష్ణు సహస్రనామాలు, మరి అలాగే హనుమాన్ చాలీస, శివ చాలీస, సత్యసాయి చాలీస, షిరిడి సాయి చాలీస వంటి ఆధ్యాత్మిక పఠనాల్ని, అనంతరం సంగీత కార్యక్రమాల్ని, అనంతరం నాట్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 23వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాకినాడ పట్టణ భక్తులంతా కూడా వచ్చి ఇంట్లో జయప్రజ్యంగా కోరుతూ ఉన్నాము. ఈరోజు అనగా 18వ తేదీ మరి ఇక్కడ సాయంత్రం జరిగే కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శ్రీ కలిదిండి భాస్కర్ నారాయణరాజు గారు, శ్రీమతి సుజాత గారు దంపతులు ఇక్కడ సత్యసాయిబాబాకి విశేషమైన పూజ ఇక్కడ నిర్వహించారు. మరి దాని తదనంతరం కింద లలిత, విష్ణు సహస్ర పారాయణ, హనుమాన్ చాలీస మంగళవారం పారాయణ జరిగింది. దాని తదనంతరం కాకినాడ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన అతి ప్రాచీనమైన సంస్థ సరస్వతి గానసభ బృందం మరి చక్కగా ఇక్కడ సంగీత కార్యక్రమాన్ని గాత్ర విభాగంగాను, వేణుగాన విభాగంగాను 2 కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారండి. దీని నిర్వాహకులుగా మరి శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారి ఆశీస్సులతోటి వారి అనుచరణలో శ్రీ భైరభట్ల శర్మ గారు, శ్రీమతి రాధ గారు, శ్రీ